ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ 1 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా బావుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ మొత్తం కూడా ఫుల్ ఎంగేజింగ్‌గానే ఉంటుంది. మూవీలో వింత జంతువులతో వచ్చే యాక్షన్ సీన్స్ చాలా హైలైట్ అవుతాయి. ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క ఫ్రేమ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. స్టోరీ విషయానికొస్తే ప్రెడేటర్ల గ్రహంలో ఒక యంగ్ ప్రెడేటర్ డెక్ మిగతా ప్రెడేటర్లతో పోలిస్తే చాలా చిన్నగా ఉంటాడు. సైజులో చిన్నగా ఉండే డెక్ అంటే తన తండ్రికి నచ్చదు. వేటగాడిగా తనని తాను నిరూపించుకోవడానికి ప్రమాదకరమైన గెన్నా అనే గ్రహంలో ఉండే కలిస్కాని చంపడానికి తన అన్న క్వేయ్‌ని హెల్ప్ అడుగుతాడు. ఈలోగా తన తండ్రి వచ్చి క్వేయ్‌తో డెక్‌ని చంపేయమని చెప్తాడు. క్వేయ్ తన తమ్ముడిని చంపకుండా తన తండ్రికి ఎదురు తిరిగి చనిపోతాడు. చనిపోయే ముందు తమ్ముడు డెక్‌ను గెన్నా గ్రహంకి వెళ్లే మార్గాన్ని యాక్టివేట్ చేస్తాడు. గెన్నా గ్రహం మీద క్రాష్ ల్యాండ్ అయిన డెక్‌కి ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి? గెన్నా గ్రహంలో పరిచయమైన రోబో దియా అక్కడికి ఎలా వచ్చింది? గెన్నా గ్రహం మీద పరిచయమైన వింత జీవి బడ్ ఎవరు? బడ్‌కి కలిష్కాకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి తన అన్నను చంపిన తండ్రి మీద రివెంజ్ తీసుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ మొత్తంలో కూడా డెక్ తనని తాను నిరూపించుకోవడానికి చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఆకట్టుకుంటుంది. మూవీలో మెయిన్ గా తనకు సహాయపడే రోబో అయిన దియా మూవీకే హైలైట్ అవుతుంది. దియాతో పాటు చిన్న బడ్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. గెన్నా గ్రహంలో వచ్చే ప్రతి ఒక్క జీవి కూడా చాలా హైలైట్ అవుతాయి. చూడటానికి చాలా కొత్తగా ఉన్నాయి. వింత జీవులతో వచ్చే ప్రతి ఒక్క యాక్షన్ సీన్ కూడా సినిమాకి హైలైట్ అవుతాయి. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకే హైలైట్ అవుతాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రెడేటర్ డెక్, రోబో దియా, వాళ్ళతో పాటు ఉండే చిన్న బడ్ వీళ్ళ ముగ్గురు సినిమాకే హైలైట్ అవుతారు. మిగిలిన వాళ్ళు కూడా పర్లేదనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీకెండ్ మంచి ఎంటర్టైనర్ అవుతుంది. చూసే ప్రతి ఒక్కరిని కూడా ఎంగేజ్ చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.